మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ కోసం అవసరమైన పరీక్షల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. భూగర్భ మట్టి నాణ్యత, నిర్మాణ స్థిరత్వంపై జియోటెక్నికల్ సహా ఇతర పరీక్షలు నిర్వహిస్తున్నారు. నెలాఖరు నాటికి ప్రాథమిక పరిశీలన, నమూనాల సేకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ దిశగా అవసరమైన పరీక్షలు వేగవంతమయ్యాయి. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ సూచనలకు అనుగుణంగా బ్యారేజీల నిర్మాణ స్థిరత్వం, భూగర్భ మట్టి నాణ్యత, పునాదుల బలాన్ని అంచనా వేయడానికి జియోటెక్నికల్, నాన్ డిస్ట్రక్టివ్ పరీక్షలు, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ స్కానింగ్ తదితర పరీక్షలు నిర్వహిస్తున్నారు. నెలాఖరులోగా నమూనాల సేకరణ పూర్తి కావాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు సాగునీటి శాఖ అధికారులు, సాంకేతిక నిపుణులు ప్రత్యేక పర్యవేక్షణలో ఈ పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షలు, నమూనాల సేకరణ కోసం పెద్ద సంఖ్యలో బోర్ హోల్స్ వెయ్యాల్సి ఉంది. అందుకనుగుణంగా రిగ్గుల్ని సమీకరించి పనులు కొనసాగిస్తున్నారు. నిర్మాణ సంస్థలతో పాటు రిగ్గుల కంపెనీ ఉన్న మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ద్వారా వాటిని వివిధ ప్రాంతాల నుంచి సమీకరించారు. కేఎల్ఆర్ అక్కడ పనుల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఆనకట్టల నిర్మాణ సమయంలో వేసిన బోర్హోల్స్ ద్వారా వచ్చిన వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని పరిశీలిస్తున్నారు. కుంగిన ప్రాంతంతో పాటు బ్యారేజీ మొత్తం ఇరువైపులా బోర్హోల్స్ వేసి నమూనాలు సేకరిస్తున్నారు. బోర్హోల్స్ లోపలికి కెమెరాలు పంపి రంధ్రాల్ని గుర్తిస్తున్నారు. డ్రోన్ ద్వారా కూడా 100 మీటర్ల వరకు భూగర్భంలో ఉన్న పరిస్థితుల్ని అధ్యయనం చేస్తున్నారు. కీలకమైన మేడిగడ్డ బ్యారేజీలో జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ పనులు కొనసాగుతున్నాయి. పలు చోట్ల బోర్హోల్స్ లో 19.5 మీటర్ల వరకు డ్రిల్లింగ్ పూర్తయింది. ఒకచోట ఏకంగా 75 మీటర్ల వరకు వెళ్లి నమూనాలు సేకరించారు. కొన్ని ప్రాంతాల్లో ఇసుక పొరలు అధికంగా ఉండడంతో కోర్ నమూనాల సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. ఎస్పీటీ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అన్నారం బ్యారేజీలో డ్రిల్లింగ్ 14 మీటర్ల లోతు వరకు కొనసాగినా 1.8 మీటర్ల తర్వాత ఇసుక పొరలు ఎదురవడంతో కోర్ నమూనాలు లభించలేదని అంటున్నారు. అల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. రీబౌండ్ హ్యామర్ టెస్టులు అన్ని పియర్లపై పూర్తయ్యాయి. సుందిళ్ల బ్యారేజీలోనూ ఇసుక మట్టి కారణంగా కోర్ రికవరీ లేకపోయినా ఆ తర్వాత స్టిఫ్ క్లే నమూనాలు లభించాయని తెలిపారు. ఇసుక పొరలు కూలిపోతుండటంతో డ్రిల్లింగ్ నెమ్మదిగా సాగుతోందని అధికారులు అంటున్నారు. నిర్మాణాల సమయంలో భూగర్భ మట్టి నాణ్యతను సరైన విధంగా అంచనా వేయకపోవడం వల్ల ఇసుక, బొగ్గు పొరలు బయటపడుతున్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్ పరీక్షల పురోగతిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రత్యేక కార్యదర్శి కల్నల్ పరీక్షిత్ మెహ్రా నేతృత్వంలోని క్షేత్రస్థాయిలో పర్యటించి పరీక్షలు జరుగుతున్న తీరు, అక్కడున్న పరిస్థితుల్ని తెలుసుకున్నారు. అధికారులు, ఇంజనీర్లతో సమీక్షించిన మంత్రి ఉత్తమ్ వేగవంతం చేయాలని ఆదేశించారు. నెలాఖరు నాటికి ప్రాథమిక పరిశోధనలు, నమూనాల సేకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పరీక్షల ఫలితాల ఆధారంగా శాస్త్రీయ పద్ధతుల్లో కేంద్ర జలసంఘం సూచనల మేరకు మరమ్మత్తు పనులు చేపట్టనున్నారు.